హిందువులు పూజించే దేవుళ్లలో వినాయకుడొకడు. శివపార్వతుల తనయుడు వినాయకుడు విఘ్నాలకధిపతిగా పూజలను అందుకుంటున్నాడు. ఇంట్లో పెళ్లిళ్లు, ఫంక్షన్లు మొదలు ఏం చేయాలన్నా వినాయకుడినే పూజించాలి. ఇలా చేయడం వల్ల గణపతి అనుగ్రహంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా శుభకార్యాలు నిరాటంకంగా సాగుతాయి. జీవితంలోని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇంట్లో ఓ ప్రదేశంలో సింధూరి గణేష విగ్రహాన్ని ఉంచడం వల్ల ప్రతికూల శక్తులన్నీ నశిస్తాయి. గణపతిని మొదట పూజ చేస్తాం. ఏదైనా శుభకార్యం చేసే ముందు గణపతిని స్మరించుకుంటాం. ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ లేదా శుభ చిహ్నాన్ని ఉంచడం శుభప్రదం. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని, తమ జీవితంలో ఏ లోటు రాకూడదని కోరుకుంటారు. అటువంటి పరిస్థితులు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం శుభప్రదం. సింధూర గణేష విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడ ఉంచాలో చూద్దాం. ఇంట్లో వినాయకుడిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల సుఖశాంతులుంటాయి. ఇక సింధూర గణేశుడి విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తులన్నీ దూరం చేస్తుంది కాబట్టి అక్కడ పెట్టడం మంచిది. అంతేకాదు కుటుంబ సభ్యుల మానసిక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అసలు ఇంట్లో సింధూర గణేశ విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే సింధూర గణేశుడి విగ్రహం గణేశుడి తొండం ఎడమ వైపున ఉండాలి. విగ్రహం ఎంచుకునే ముందు తప్పనిసరిగా వినాయకుడి తొండం విషయంలో జాగ్రత్త తీసుకోండి. తొండం కుడివైపు ఉంటే కోరికలు ఆలస్యమవుతాయి.